సెమికాన్ ఇండియా 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న న్యూఢిల్లీలో ఈ సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. సో ఎన్ని రోజులు? 3 days, 2nd, 3rd and 4th రోజున ఈ సెమికాన్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. ఓకే, ఏ థీము అదేవిధంగా ఏంటి అనేది చూద్దాము. మనకి న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. పిఎం మోడీ గారు 3-day కాన్ఫరెన్స్ ఫ్రమ్ 2nd to 4th of September will focus on advancing robust, resilient and sustainable semiconductor ecosystem. ప్రస్తుతానికి చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చర్ ఇండిజినస్గా దేశంగానే జరగాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఆయా దేశాల నుంచి అదేవిధంగా ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్సైట్స్ అదేవిధంగా వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్, ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్ అనే థీమ్తోని బేసిక్గా ఈ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. ఓకే, చిప్స్ని ఏమని చెప్పడం జరుగుతుంది? డిజిటల్ డైమండ్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఫ్యూచర్ డ్రైవర్ ఫర్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ. ప్రజెంట్గా అంటే ఈ చిప్ ఇండస్ట్రీ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ తైవాన్ అండ్ చైనా మాత్రమే ఎక్కువగా మార్కెట్ని చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా చైనా అండ్ తైవాన్ నుంచి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇండిజినస్గానే ఈ సెమీకండక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలన్న నినాదంతో 2021లో సెమీకండక్టర్ మిషన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ చివరికల్లా సెమీకండక్టర్స్ని బిల్డ్ చేయబోతున్నారు. పూర్తిగా ఇండిజినస్గా అంటే సప్లై చైన్ సిస్టమ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా బేసిక్గా లైనప్ చేయబోతున్నారు అనమాట. ఓకే, $1.5 lakhs crores of dollars అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 10 మేజర్ ప్రాజెక్ట్స్ అండర్వేలో కూడా ఉండడం జరిగింది. మనకు సెమీకండక్టర్ మిషన్ 2021లో తీసుకొచ్చారు. ఫుల్ స్టాక్ ఎకోసిస్టమ్ 2025 కల్లా చేయడం జరిగింది. డిజైన్ ఇండియాలోనే, ఫ్యాబ్రికేషన్ ఇండియాలోనే, ప్యాకేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోనే చేయబోతున్నారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ బేసిక్గా ఇన్వెస్టర్స్కి ఏవైతే కంపెనీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారి యొక్క అప్రూవల్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. క్రిటికల్ మినరల్ మిషను అదేవిధంగా టాలెంట్ పూల్ ద్వారా 20% ఆఫ్ ది గ్లోబల్ డిజైన్ టాలెంట్ ఇన్ ఇండియా. సో వీటిని అందిపుచ్చుకొని సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో సెమికాన్ ఇండియా ఎందుకు ఉంది న్యూస్లో, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఫ్యాబ్రికేషన్స్ అదేవిధంగా డిజైన్ని, ప్రొడక్షన్ని బూస్ట్ చేయడం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.